సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హీరో నాని గారి అప్‌కమింగ్ ఫిల్మ్ 'పారడైజ్‌కు' సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు సార్. అందులో నాని గారి లుక్స్ అయితే చాలా అంటే ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయని విధంగా అయితే అనిపించాయి. మరి ఆ టీజర్‌లో అది చూస్తే మీకేమనిపించింది? మీ రివ్యూ ఏంటి సార్ ఆ టీజర్ పైన? అంటే 72లో 70 దశకం ప్రారంభంలో హ్మ్. మౌదుకూరి జాన్సన్ గారు 'కాకి' అని ఒక కావ్యం రాశాడు. హ్మ్. రాసి దాన్ని ఆకాశవాణిలో చదివాడు ఆయన. తర్వాత ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద కూడా చదివాడు. అందులో ఒక అద్భుతమైనటువంటి వాక్యం రాశాడు ఆయన. అదేంటంటే, ప్రపంచము అలాగే గౌరవనీయ పాఠకులు, శ్రోతలు వీళ్ళందరూ కూడా రాజుల శృంగారాన్ని రాయటము, లేకపోతే రాజుల శృంగారాన్ని ఆనందించటము చేయగలిగేవారు. ఇప్పుడు నెమ్మదిగా పీడితుల బాధల్ని కూడా రాస్తే వీళ్ళు ఎంజాయ్ చేసే మూడ్లో కనిపిస్తున్నారు అంటాడు ఆయన. ఆ ధోరణి కనిపించింది నాకు ఈ టీజర్లో. అంటే కాకుల కథ చెప్పాలి అని. ఈ కాకుల కథ చెప్పాలి అనే మాట జాన్సన్ గారు మొదలుపెట్టాడు. దీనికంటే ముందు గుర్రం జాషువా గారి గబ్బిలం ఉంది. గబ్బిలం అనేటువంటి దాన్ని కథా నాయకుడిగా తీసుకుని ఆ గబ్బిలం బాధల్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే దళిత కులం నుంచి వచ్చినటువంటి జాలాది గారు కూడా కాకమ్మ కాకి కడవల్ల కాకి అని ఒక సినిమాలో పాట రాశాడు. అంటే ఒక అనాథ హీరో తన జీవితాన్ని చెప్పుకునే సందర్భంలో వచ్చే పాటకి ఆయన అలా పల్లవినిచ్చాడు, ఈ కాకమ్మ కాకి అని. కాకి అనేది, కాకికి కోకిలకి ఒక భేదం ఉంది. కోకిల మీద పాటలు రాస్తారు, కోకిల గానం గురించి మాట్లాడతారు, కానీ కాకి గురించి మాట్లాడరు. కాకి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఐటెం. ఎందుకంటే ఛాయరీత్యా కూడా కాకి నల్లగా ఉంటుంది, నలుపు. అలాగే ఆ గానం, అది దాని అరుపు అనండి, లేకపోతే ఇవి కూడా జనాలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అని అనుకుంటున్నారు. ఇలా ఈ సమాజంలో కూడా కాకులు ఉన్నారు, కోకిలలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకులుగా చూడబడుతున్నటువంటి ఒక సమూహం ఉంది. ఆ సమూహం తిరుగుబాటు చేస్తే అనేదే తరతరాలుగా కుల పోరాటాల చరిత్ర అంతా అదే. కారంచేడులో ఉదయించింది అదే. అంతకుముందు కంచికచర్ల కోటేశుని చంపేసినప్పుడు నిర్దయగా చంపేసినప్పుడు కూడా మొదలైన నిరసన అదే. కంచికచర్ల కోటేశు అనేవాడు దళిత పోరాట పతాకంగా మారాడు. కాబట్టి ఈ కాకులు చేస్తున్నటువంటి యుద్ధాలని సినిమాల్లో ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయగలరా అనేది చూడాలి. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా దర్శకులు కొంచెం కాకుల వైపు దృష్టి పెడుతున్నారు అనేది చాలా సినిమాల్లో కనిపిస్తోంది. ఈ రాబోయేటువంటి సినిమాల్లో 3-4 సినిమాల్లో ఆ ప్రస్తావనలు ఉన్నాయి. చాలామంది పాత చుండూరు కథలు, పాత కారంచేడు కథలు తవ్వి తీసి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు నాని కూడా అలాంటి కథే ఒకటి చెప్పబోతున్నాడు. ఈ హీరో ఒక దగాపడినటువంటి సమూహానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. వీళ్ళకి పేర్లు ఉండవు, వీళ్ళకి నామవాచకాలే ఉంటాయి. అలాంటి ఒక నామవాచకంగా పిలిపించుకోబడినటువంటి లంజా కొడకాన్ని పిలిపించుకోబడినటువంటి ఒక కుర్రోడి కథని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనేది ఆ వాయిస్ ఓవర్లో వచ్చినటువంటి మదర్ మాట్లాడినటువంటి మాటలుగా నడిచినటువంటి ఒక సందర్భాన్ని ఈ టీజర్ రూపంలో ప్రపంచం ముందు వదిలారు. అంటే ఇది చాలా స్పష్టంగా కుల సమస్యగా మాట్లాడతారా, లేకపోతే వర్గ సమస్యగా మాట్లాడతారా అనేది ఒకటి చూడాలి. కులమే వర్గముగా భారతదేశంలో నడుస్తోంది. కాకి అన్నారు కాబట్టి దళిత కులాల మీద, అంటే పీడిత కులాల మీద పాలక కులాలు చేసినటువంటి దాష్టీకం మీద ఈ పీడిత కులాలు చేసేటువంటి ఒక తిరుగుబాటుకు సంబంధించి
దానికి నాయకత్వం వహించేటువంటి జనరల్గా పాపాలు తప్పులు అన్నీ వాళ్ళే చేస్తారు. పెద్దవాళ్ళు చేస్తే దాన్ని ముచ్చటగా చెప్పుకుంటారు. అంటే ఉదాహరణకు మహాకవి శ్రీశ్రీ గారి మీద కూడా అది ఉంది. మహాకవి శ్రీశ్రీ గారు ఆయన తాగి పారేసినటువంటి సీసాల లెక్కలు చెప్పుకోవటం, ఆయన తాగినప్పుడు మాట్లాడే మాటల్ని చెప్పుకోవటం అనేది ఒక ముచ్చటగా నడుస్తుంది. అది చాలా గౌరవప్రదమైనటువంటి ఒక డైనింగ్ టేబుల్ డిస్కషన్గా నడుస్తుంది. కానీ అదే సమయంలో ఒక దళిత కవి తాగితే అతను తాగుబోతుగా ప్రొజెక్ట్ అవుతాడు తప్ప ఇంకో రకంగా ప్రొజెక్ట్ కాడు. ఈ వివక్ష ఉంది అనే విషయం చాలామంది దళిత కవులు రచయితలు మాట్లాడారు. అన్ని రకాల వివక్షలు ఉన్నాయి అని. ఇలాంటి ఒక సందర్భాలు ఉన్నాయి ప్రపంచంలో, ఇలాంటి చర్చలు ఉన్నాయి. ఈ చర్చల్ని సినిమా ఎప్పుడు పట్టించుకోలేదు. సినిమా ఎప్పుడూ కూడా వి మధుసూదన్ రావు గారు కావచ్చు, ఆయన ప్రోగ్రెసివ్ డైరెక్టర్, అంటే ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో సినిమాల్లోకి వచ్చినటువంటి ఒక డైరెక్టర్, కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యంతో వచ్చాడు ఆయన. ఆయనే కాదు, తాతినేని ప్రకాష్ రావు గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినవాడే, ప్రత్యేకాత్మ గారు కూడా అక్కడి నుంచి వచ్చినవాడే. కానీ వీళ్ళెవరూ కూడా పీడితుల సినిమాలు తీయలేదు. తీసినప్పటికీ దాన్ని వర్గ సమస్యగా మాట్లాడేవాడు మధుసూదన్ రావు గారు. పర్టికులర్గా వీరమాచినేని మధుసూదన్ రావు గారు వర్గ సమస్యగా తప్ప ఈ సమాజంలో జరుగుతున్న ఘర్షణల్ని కుల సమస్యగా ఆయన సినిమాల్లో ఎప్పుడూ మాట్లాడలేదు. మాట్లాడకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆయన ఆ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాడు కావటం కూడా ఒక కారణం. ఇలా నాని ఇప్పుడు ఈ సబ్జెక్టుని టేకప్ చేసి ఎలా చెప్తాడు అనేది చూస్తే తప్ప మనకి అతను జెన్యూన్గా చెప్పాడా లేకపోతే ఇంకేదైనా ఆయనలాగా ఇది వర్గ పోరాటం తప్ప కుల పోరాటం కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడా అనేది చూడాలి. కాకపోతే ఇప్పుడు ఇది కమర్షియల్ పాయింట్గా మారింది. అందుకని మోదుకూరు జాన్సన్ని కోట్ చేశాను మొదట. రాజుల శృంగారాన్ని ఆనందించేటువంటి శ్రోతలకి ఈ మధ్య కాకుల గోల కూడా కొంచెం వీణుల విందుగా కనిపిస్తున్నట్టుగా ఉంది అని అన్నాడు ఆయన. ఇప్పుడు 70 ప్రారంభంలో. కాబట్టి అలా అవుతుందా ఈ సినిమా, ఈ ప్యారడైజు, స్వర్గాన్ని పంచుకోవటం, దీని మీద కూడా ఒక అద్భుతమైన డిస్కషన్ని ఒక సినిమాలో నడిపారు మన వాళ్ళు. శ్రామికుల స్వర్గము, అలాగే దేవేంద్రుడి స్వర్గము. దేవేంద్రుడి స్వర్గం అగ్రకులాలకు చెందింది, అక్కడికి దళితులకు ప్రవేశం లేదు అనటం వలన త్రిశంకు స్వర్గం ఆవిర్భవించింది అని కొంతమంది ఆనాటి నిరసన కవులు రచయితలు మాట్లాడేశారు. ఆ రిఫరెన్స్లో ఏమన్నా ఇక్కడ ఈ ప్యారడైజ్ అనేది వాడారా అనేది చూడాలి. అందుకని కొంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీనిలో. వాటిని ఎలా డెలివరీ చేశారు అనే క్యూరియాసిటీ మొదలైంది. తీసుకున్న టాపిక్ బాగుంది, డీల్ చేసిన పద్ధతి బాగానే అనిపించింది ఏది టీజర్ వరకు. కానీ ఫైనల్ ఎగ్జిక్యూషన్ ఇన్ టోటల్ ఏ రకమైన అభిప్రాయం కలిగిస్తాడు అనే దానిలో అనుమానాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మరి అనుమానాలను పక్కకి నెట్టి అది ఒక మంచి సినిమాగా నిలబడుతుందా అనేది చూడాలి. టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.